అన్నయ్యగా చాలా మంది స్టార్ హీరోలు చేస్తా అన్నారు, కుదరదు అన్నాను. తమ్ముడిగా బాలీవుడ్ నుంచి చాలా మంది చేస్తాను అన్నారు, కుదరదు అన్నాను. నెగిటివ్ క్యారెక్టర్ కోసం చాలా మంది విలన్లు చేస్తాను అన్నారు, కుదరదు అన్నాను. చివరిగా ఎవరిని తీసుకున్నాను అనేగా ఆలోచిస్తున్నారు. అన్నయ్యగా పూర్ణ, తమ్ముడిగా రామకృష్ణ, నెగిటివ్ క్యారెక్టర్ నాగరాజు, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్స్, స్టార్ డైరెక్టర్లు చాలా మంది చేస్తానన్నారు, కుదరదు అన్నాను. ఎడిటర్ అండ్ కెమెరామెన్ చాలా సినిమాలు చేసిన వాళ్ళు చేస్తానన్నారు, కుదరదు అన్నాను. చివరికి మన దగ్గర అంత బడ్జెట్ లేదు అని గుర్తుకు వచ్చి మొత్తం నేనే చేసుకున్నాను. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ఎడిటర్, కెమెరామెన్, డైరెక్షన్ తేజ. ఎరా ఏంటి సంగతి? ఏముంటుందన్న, జాబ్ ప్రెజర్ ఎక్కువ అవుతుంది. వేరే జాబ్ చూసుకొని దాంట్లో జాయిన్ అవరా. వెతుకుతున్నా అన్న, సెట్ అవ్వట్లేదు ఏమి. నేను కూడా ట్రై చేస్తాను రా. సరే అన్న, డ్యూటీ టైం అవుతుంది, వెళ్దామా? పదరా, నాకు టైం అవుతుంది. డ్యూటీ అయిపోయిందా? అంటే అప్పుడే వచ్చేసా? నేను అడిగి వచ్చేసా అన్న. సరేరా. వదిన ఎలా ఉందన్న? బాగుందిరా. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావా అన్న? వదిన చేసుకుంటారా, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవాలిగా. తీసుకొచ్చాయన్న, చూసుకుందాం. తను చదువుకున్నది కదరా, అయిపోయినాక చూసుకుందాం. సరే అన్న. ఇంకేంట్రా? సరే అన్న. అన్న, ఏమైందిరా అలా ఉన్నావు? జాబ్ చేయలేకపోతున్నానన్న. అక్కడ ప్రెజర్ ఎక్కువైపోతుందన్న, తట్టుకోలేకపోతున్నాను. ఏమంటున్నారా? వాళ్ళు ఏం అనడం లేదన్న, నాకే వర్క్ ప్రెజర్ ఎక్కువైపోతుంది, చచ్చిపోవాలనిపిస్తుందన్న. అలాంటి పిచ్చి ఆలోచన పెట్టుకోమాకరా, చేయలేకపోతే మానేసే. మరి ఇంట్లో అన్న? మొత్తం నేను చూసుకుంటారా వేరే జాబ్ వచ్చే వరకు. కొంతమంది భలే ఉంటారా మా భలే ఉంటారా, అన్నయ్య సంపాదన మీద బతుకుతారు. ఏంట్రా? ఏంట్రా మౌన్ కొట్టారంట? కొడతాం ఏంట్రా ఇప్పుడు? నాది కాదు, ఈ తమ్ముడిది పట్టుకోరా. నా తమ్ముడిది నేను పట్టుకోవడం ఏంట్రా? నీ తమ్ముడు నీ లవరో కలిసి నిన్ను మోసం చేస్తున్నాడు, అది నీకు తెలీదా? నా తమ్ముడు నాలెవరు నన్ను మోసం చేయడం ఏంట్రా? నీ తమ్ముడిని అడగరా పోయి. ఇప్పుడు చెప్పరా. ఏదీ లేకుండా ఫోన్ పేలో డబ్బులు కొడుతున్నాడా ఏంట్రా? ఫిమేల్ క్యారెక్టర్కు డబ్బింగ్ చెప్పినది సాయి లక్ష్మి. హలో నాన్న. నాన్న అనుకో, నీ బండారం మొత్తం తెలిసిపోయింది. ఏమైంది నాన్న? ఎందుకు ఇప్పుడు అలా మాట్లాడుతున్నావు? నువ్వు మా వాడు కలిసి నన్ను మోసం చేస్తున్నారు కదా, ఎంత నమ్మాను మిమ్మల్ని. అసలు నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు నాన్న?
ఫస్ట్ ఏమైందో చెప్పు, తర్వాత అని ఏదైనా. అసలు ఏం చేశాను మేము నిన్ను? ఇద్దరూ కలిసి నన్ను మోసం చేశారు కదే. అది మాట్లాడుతున్నావా? మీరు చేసే పనికి పురుగుల ముందే తాగాలి, కానీ నేను ముందే తాగుతున్నా. పిచ్చిగా మాట్లాడుతున్నావు. నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు నన్ను. తప్పేంటో తప్పు. ఇద్దరితో మాట్లాడుతూ డబ్బులు దొబ్బుతున్నావు కదా, ఆడు నీకు డబ్బులు ఎందుకు కొడుతున్నాడు? ఏం తెలుసని మాట్లాడుతున్నావు నువ్వు? అలాగే తెలుస్తుంది. ఎవరు చెప్పారు ఇప్పుడు నీకు? మరిదని ఏమైనా అన్నావా నువ్వు? కుక్కను కొట్టినట్టు కొట్టి రోడ్డు మీద వదిలేసి వచ్చా. ఎంత మోసం చేశారు నన్ను. నువ్వెవరో చెప్పినవి నమ్మి మమ్మల్ని అనుమానిస్తున్నావు నువ్వు. ఛీ, ఒసే ఇంకా నెట్టొచ్చాకే. నటించేది ఏం లేదు. ఫొటోస్ పెట్టాను, చూసుకో వాట్సాప్ లో. ఇదేంటి కొత్త డ్రామానా? డాక్టర్ బిల్స్ అన్ని. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నాకు అసలు హెల్త్ బాగాలేదు. అసలు ఏమైందే నీకు? నాకెందుకు చెప్పలా? మరిదే మొత్తం చూసుకుంటున్నాడు. నువ్వు బాధపడతావని చెప్పొద్దు అని నీ తమ్ముడే ప్రామిస్ తీసుకున్నాడు. నువ్వు కాల్ కచ్చే, నేను మా తమ్ముడి దగ్గరికి వెళ్ళాలి. హలో, ఎక్కడున్నావు చిన్న? ఇక్కడే రోడ్డు మీద. చెప్పవదినా. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పవదినా. నాకు అసలే హెల్త్ బాగాలేదు. డాక్టర్స్ చాలా ఖర్చు అవుతుంది అంటున్నారు. ఏమైంది వదినా? మీ అన్నయ్యకి ఏం చెప్ప, బాధపడతాడు. మొత్తం నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడొద్దు వదినా. అన్నయ్యకి ఈ విషయం చెప్పవద్దు, మళ్ళీ కంగారు పడతాడు. అరే తమ్ముడు, ఎందుకు రా కొడుతున్నా? నిజం చెప్పలేదు. ఏం నిజం చెప్పాలి నీకు? నాకు చెప్పేసిందా అన్న నీకు? నాకు చెప్తే నేను చూసుకునేవాను కదరా. నీకు తెలిస్తే బాధపడదని చెప్పలేదు. సారీ రా తమ్ముడు. నాకు తెలుసా నన్ను అర్థం చేసుకుని వస్తావని. సరే పదరా, పొద్దున్న కలిసి వద్దాం. మూడో వ్యక్తి మాటలు విని విలువైన బంధాలను దూరం చేసుకోవద్దు. నిజాన్ని తెలుసుకుని నిర్ణయం తీసుకుంటేనే ఆ బంధానికి విలువ ఉంటుంది.